ఒక్కొక్క భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక్కొక్క భాష బాగుంటుంది కదా. కోపం వస్తే మనం వాడే భాష వేరు, ప్రేమ కలిగితే వాడే భాష వేరు, భార్య మీద ప్రేమ కలిగితే వాడే భాష వేరు, కూతురు మీద ప్రేమ కలిగితే వాడే భాష వేరు. భార్య మీద ప్రేమ కలిగితే స్పృశించే విధానం వేరు, కూతురు మీద ప్రేమ కలిగితే స్పృశించే విధానం వేరు. తేడా ఉందా లేదా? ఈ స్పర్శలో, మాటలలో, భావనలో తేడా ఉంటుంది వ్యక్తమయ్యే భావాన్ని బట్టి. అలాగే ఛందస్సులోనూ తేడాలు ఉంటాయి. కానీ ఈ ఛందస్సులన్నిటికంటే ఎప్పుడూ భావమే ముఖ్యం. ఆర్ద్రానుభూతిం అఖిలాక్షర రాజ్యపీఠం. పూజ చేయండి, స్తోత్రం చదవండి, పారాయణ చేయండి, అభిషేకం చేయండి, ఏం చేయండి, చివరికి భోజనం చేయండి, లేదా పడుకోండి, ఏదైనా పర్వాలేదు. అనుభూతి ఏదన్నా ఉందా? ఊరికే చేశామా? ఏ అనుభూతి లేని దానికి ఎందుకు ఈ పనులన్నీ? ఆర్ద్రమైన అనుభూతి కలగాలి. అఖిల